కీపింగ్ ద బిలీవెడ్స్ ప్లెషర్. ప్రియతముని సంతోషమును ఎప్పుడు మనము అమలు పరచాలి. ఆయనకి ఏది సంతోషము కలిగిస్తే అది మనం చేస్తూ ఉండడం. ఆఫెన్ వెన్ వీ వర్ సీటెడ్ అరౌండ్ ఎరైజ్ డ్యూరింగ్ టీ టైమ్ ఇన్ ద ట్రస్ట్ ఆఫీస్, he was in a mood to play prank. Usually when he walked in to take a seat, Erich would pretend as if he had not seen me. ఒకసారి నేను టీకి వెళ్ళేవాడు లోపలికి, ఇరిచ్ కూర్చుంటే నన్ను చూడనట్టుగా నటించేవాడు ఇరిచ్. అసలు నాకేసి చూడనట్టుగా యాక్ట్ చేసేవాడు. he would make a comment to others, మిగిలిన వాళ్ళకి అనేవాడు అనమాట. మిగిలిన వాళ్ళతో ఆల్ దిస్ ట్రబుల్ ఈజ్ బికాస్ ఆఫ్ రుస్తం ఫలాతి. అసలు ఈ తలనొప్పంతా ఆ రుస్తం గాడు ఉన్నాడు వాడి వల్లే. ధవన్ వుడ్ దెన్ పాయింట్ అవుట్ టు ఇరిచ్ సేయింగ్ యూ రిమెంబర్డ్ హిమ్ అండ్ ఈజ్ దేర్. వెంటనే ధవన్ అనేది నువ్వు అనుకున్నావు అడుగు వచ్చింది. ఐ వుడ్ ఆల్సో జాయిన్ ఇన్ అండ్ సే థింక్ ఆఫ్ ద డెవిల్ అండ్ ద డెవిల్ అపియర్స్ అండ్ దట్ ఈస్ మీ. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందన్నమాట, దెయ్యం గురించి మనం తలుచుకోగానే దెయ్యం టక్కుమని హాజరవుద్ది. అలాగే నేను ఇరిచ్ వుడ్ దెన్ అడ్రస్ డవానా అంటే, అప్పుడు ఇరిచ్ తన సెక్రటరీ అయిన డవానాతో ఇలా అనేవాడు, డూ యూ థింక్ హీ హెర్డ్ ది నాస్టీ కమెంట్స్ దట్ వీ జస్ట్ మేడ్. అంటే ఇప్పుడే వాడి గురించి కొంచెం మంచి మాటలు వాడలేదా, విన్నాడంటావా? ఐ వుడ్ సే టు ఇరిచ్ ఐ అగ్రీ విత్ యూ 100%. నువ్వు అన్న మాటతో 100% నేను ఒప్పుకుంటాను. నా వల్లే మీకు ఈ తలనొప్పులన్నీ. దట్ మ్యాన్ ఈజ్ టోటల్లీ నాస్టీ. వాడు నిజానికి చికాకైన మనిషే. అండ్ ఐ కెనాట్ అండర్స్టాండ్ వై యూ లవ్ హిమ్ సో మచ్. మరి నీకు వాడంటే అంత ప్రేమ ఎందుకు నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఎరిచ్ వుడ్ వండర్ అండ్ ఆస్క్ మీ విచ్ మ్యాన్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. ఇరిచ్ ఆశ్చర్యంగా మొహం పెట్టి నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావోయా అని అడిగేవాడు. ప్లేయింగ్ ఇరిచ్ ఓన్ గేమ్ బ్యాక్ ఆన్ హిమ్ ఐ వుడ్ సే ద మ్యాన్ యూ ప్యాంపర్ యాజ్ మచ్ డోంట్ యు నో ఓ హీ. మళ్ళీ నేను కూడా చెప్పకుండా ఇరిచ్ మీదకి ఆ కోర్టులోకి బాల్ కొట్టేసినట్టుగా అనేవాడు. అదే నువ్వు బాగా గారం చేస్తావు కదా ఒకడు, వాడి గురించే. ఎరిచ్ వుడ్ లుక్ సర్ప్రైజ్ అండ్ ఆస్క్ హూ ఆర్ యూ టాకింగ్ అబౌట్. మళ్ళీ అయినా కూడా ఎరిచ్ అని కూడా సరిగ్గా చెప్పోయి ఎవడి గురించి నువ్వు అనేది అనేవాడు. ఐ వుడ్ రిప్లై దట్ స్పాయిల్డ్ బ్రాడ్ హిజ్ నేమ్ ఈజ్ రుస్తం ఫలాటి. చెడిపోయిన వాడు ఉన్నాడు కదా వాడే రుస్తం గురించి నేను మాట్లాడేది అనేవాడు. ఎట్ దీస్ ఎవ్రీ వన్ వుడ్ లాఫ్. అందరూ నవ్వుకునేవారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ యూ వాక్డ్ ఇన్ ఎట్ టీ టైమ్ ఇఫ్ ఇరిచ్ వాజ్ నాట్ ఆల్రెడీ ఎంగ్రాస్డ్ ఇన్ ఏ కన్వర్సేషన్ he would pick on me, for he knew that I would counter it with some witty comment, making everyone laugh. అప్పటికే అతను ఏదైనా సంభాషణలో మునిగి ఉండకపోతే, ఖాళీగా ఉంటే నన్ను చూడగానే నన్ను ఎప్పుడు ఆట పట్టించుకోడు. ఎందుకని నేను కూడా తమాషాగా దాన్ని తిరగొడతాను, మళ్ళీ అందరికీ వినోదం కలుగుతుంది అని ఈ రిచ్కి ఇష్టం. వన్స్ వీ వర్ సీటెడ్ విత్ హిమ్ హీ స్టార్టెడ్ ప్రాంకింగ్ అండ్ ధవన. ఒకసారి కూర్చున్నాం. ఆ ధవన అంటే ఆయన సెక్రటరీ ఆ అమ్మాయి మీద ఆట పట్టించడం మొదలుపెట్టాడు ఇరిచ్. ఆల్దో హీ వాజ్ జోకింగ్ విత్ హర్, ధవన టుక్ ద మ్యాటర్ సీరియస్లీ. పాపం ఇరిచ్ మామూలు జోక్గానే అంటున్నాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం కొంచెం సీరియస్గా తీసుకుంది. ఇరిచ్ వాజ్ సో గుడ్ అట్ దిస్ గేమ్ దట్ ఇట్ ఈస్ ఆఫెన్ డిఫికల్ట్ టు మేక్ అవుట్ వెదర్ హీ వాజ్ జోకింగ్ ఆర్ సీరియస్. చాలా కష్టం ఇరిచ్లో ఉన్నటువంటి నేర్పు చెప్తున్నాడు అన్నమాట. అతను తమాషాగా మాట్లాడుతున్నాడా లేక ఒక విషయాన్ని చెప్పడం కోసం గంభీరంగానే ఉండి తమాషాగా చెప్తున్నాడా, చాలా కష్టం అది పసిగట్టడం. మనం హీ కన్సీల్ హిజ్ ఇమోషన్స్ సో వెల్ దట్ వన్ కుడ్ నెవర్ గెస్ హిజ్ ట్రూ ఫీలింగ్స్. మొహంలో అతను ఏమనుకుంటున్నాడో దాచేసేవాడు బయటికి కనపడకుండా. అది సీరియసా జోకా? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది లైఫ్ దట్ హీ లివ్డ్ విత్ బాబా యాజ్ ఇంటర్ప్రెటర్ ఆఫ్ హిస్ గెస్చర్స్ వేర్ దెర్ వాజ్ నో స్కోప్ ఫర్ హిమ్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఓన్ ఇమోషన్స్. అలా ఎందుకు అయిపోయాడంటే రిచ్ అతని జీవితం అంతా బాబాకు దుబాషిగా అతను వ్యవహరించడం వలన తను మాట్లాడే మాటలకు కానీ తను వ్యక్తపరిచే భావాలకు కానీ తన మొహంలో అది స్పందన చూపించకూడదు. ఎందుకని అది రోలు ఆయన చెప్పేవాడిది, నాకు సంబంధం లేదు. మీకు గుర్తుందో లేదు, హవే మాస్టర్ వర్క్స్లో డ్యూస్ రాసింది రిచ్ గురించి ప్రత్యేకంగా. ఒక వ్యక్తిగత విషయాలను ఒక బాబా ప్రేమికుడు బాబాతో ముచ్చటిస్తూ ఉన్నప్పుడు అతను ఎంత అంటీ ముట్టనట్టుగా ఉండేవాడు. ఆయన చెప్తున్నాడు, నువ్వు ఏమిటి నువ్వు చెప్తున్నావా, ఆయన చెప్తున్నాను, ఆయన చెప్పాడు నీకు చెప్పాను, అంతే. ఎక్కడ తను జోక్యం చేసుకుంటున్నట్టు కానీ తనలో అతి ఉత్సాహాన్ని చూపించడం కానీ ఎప్పుడు ఒక మైక్ పీస్ ఓ మౌత్ పీసు ఎలాగైతే పనిచేస్తుందో యంత్రం అలాగే ఉండేవాడు అతను. ఎప్పుడు కూడా మనం ఎవరు కూడా ఇంకొక వ్యక్తి వింటున్నాడు అని భావం మనకు కూడా రాదు. అంతలాగా
ఎంత ప్రమాదమైన మాట మాట్లాడుతున్నాయి, బాబా ఇలా అడుగుతున్నారు అనేవాడు. అంతే బాబా వాళ్ళు చెప్పితే వాళ్ళు చెప్పేవాడు, అంతే, అంతవరకే. అంతేగాని ఇంక బయట చెప్పడం కానీ దీని గురించి డిస్కషన్ కానీ ఎప్పుడు తన మొహంలో ఏ భావము ఉండేది కాదు. అది ప్రాక్టీస్ అయిపోయింది రిచ్కి బాగా, అందుకని తెలుసుకోలేకపోయేవాడు. వెన్ బాబా ఎక్స్ప్రెస్ యాంగర్ హీ హ్యాడ్ టు ఎక్స్ప్రెస్ ఇట్. బాబా చాలా కోపంగా తిడితే, ఒరే నీకు బుద్ధి లేదా అంటున్నారు బాబా. బాబా కోపం చెప్పినప్పుడు ఆ మూడ్ని ఎక్స్ప్రెస్ చేసేవాడు, తన మొహంలో మాత్రం అదే ఉండదు కదా. అందుకే మనం కూడా ఇరిచి వేషం వేసినప్పుడు అలాగే చెప్పాలి, నీకు బుద్ధి లేదా అని అడుగుతున్నారు బాబా. ఎప్పుడూ అతని మొహంలో కనపడదు ఆ భావం, ఆ భాష మాత్రమే చెప్తాడు. బాబా యాంగర్ లాస్టెడ్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ మొమెంట్స్ ఆఫ్టర్ విచ్ హీ వుడ్ షవర్ హిజ్ లవ్ ఆన్ దట్ పర్సన్. బాబా కూడా పెట్రోల్ మంట లాంటిదే, సర్రమని వాడు తిట్టేసేవాడు, మళ్ళీ నిమిషంలో వాడి మీద ప్రేమ కురిపించేసేవాడు. ఎరీచ్ వుడ్ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దట్ టు. అది కూడా మళ్ళీ ఎరీచ్, బాబా పిలుస్తున్నారు వాయి నిన్ను, రా 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 రా, ఏం పట్టించుకోవద్దంటున్నారు నిన్ను బాబా అని మళ్ళీ వెంటనే దాన్ని కూడా వ్యక్తపరిచేవాడు. ఇన్ షార్ట్, ఎరీచ్ హ్యాడ్ టు ఎక్స్ప్రెస్ ఫోర్సబుల్లీ బాబా చేంజింగ్ మూడ్స్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఈజ్ ఓన్ ఫీలింగ్స్ వర్. బాబా యొక్క ఆ మూడ్ ఎంత తొందరగా ఇటు నుంచి ఇటు మారిపోతుందో అంత తొందరగా ఇరిచ్ కూడా ఆ భావాలను వ్యక్తపరచవలసి వచ్చేది. మధ్యలో ఇరిచ్ సొంత అభిప్రాయాలకు, సొంత అయిష్టాలకు సంబంధం లేదు. అతనికి అనవసరం, ఆయన చెప్పింది చెప్పడమే కదా. Years and years of doing this had given him such a mastery over his expressions that none of the Mandali could compare with him in this. ఏళ్ల తరబడి దీనిలో నైపుణ్యం సంపాదించేయడం ఇక మిగిలిన మండలి వాళ్ళు ఎవరు కూడా ఇతనికి సాటి రారు ఆ విషయంలో మాత్రం. ట్రూలీ విజ్ ఎ మాస్టర్ ఆఫ్ దిస్ గేమ్. ఈ గేమ్లో ఇంకా అతను మించిన వాడు ఎవడు లేడు. సో ఆన్ దీస్ డే వెన్ హీ వాజ్ ప్రాంకింగ్ పికింగ్ ఆన్ దవనా హీ సడన్లీ టర్న్డ్ అవుట్ అండ్ సెడ్. ఈ దవానా మీద ఆట మొదలెట్టినప్పుడు నాకేసి తిరిగి ఇలా చెప్పాడు, ఆస్క్ రుస్తమ్. దవానాకేసి తిరిగి అంటున్నాడు, ఆస్క్ రుస్తమ్, హీ నోస్ ఇట్. అడుగు. వచ్చాడు రుస్తమ్, వాడిని అడుగు, వాడికి తెలిసి ఇదంతా. హీ వాజ్ దేర్ వెన్ హోల్ థింగ్ వాజ్ హ్యాపెనింగ్. ఇదంతా జరుగుతున్నప్పుడు వాడు అక్కడే ఉన్నాడు, వాడే సాక్ష్యం అన్నాడు. వెన్ ఇరిచ్ వాంటెడ్ మీ టు జాయిన్ ఇన్ ద గేమ్ ఆఫ్ పుల్లింగ్ సమ్వన్స్ లెగ్ హీ వుడ్ రోప్ మీ ఇన్ విత్ దిస్ కామెంట్. నాకు అలవాటే, ఎవడినైనా ఏడిపించడంలో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయబోయే అన్నప్పుడు ఇలా అంటాడు అనమాట, అగో వాడున్నాడు, వాడిని అడుగు కావాలంటే అంటే వాడు సపోర్ట్ చేయాలన్నమాట. ఆఫెన్ ఐ వుడ్ నాట్ ఈవెన్ నో వాట్ హీ వాజ్ టాకింగ్ అబౌట్, బట్ ఐ వుడ్ జాయిన్ ఇన్ బై సేయింగ్ ఎస్ ఆఫ్ కోర్స్ ఐ వాజ్ దేర్ అండ్ ఐ సా ఇట్ ఆల్. ఆ విషయం ఏంటి తెలియపోని నేను నిజమే సుమా, నేను ఉన్నానప్పుడు నాకు అంతా తెలుసు అనేవాడిని. ఐ డిడ్ ద సేమ్ ఆన్ దిస్ అకేషన్. ఇప్పుడు కూడా నేను అలాగే చేసేసాను. దవానా వాజ్ క్లోజ్ టు టీయర్స్ అండ్ షీ ఆస్క్డ్ మీ. ఆవిడ కళ్ళ నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి, ఆవిడకి వచ్చేస్తూ నాతో ఇలా అడిగింది, టెల్ మీ వాట్ రియలీ హ్యాపెండ్, అసలు జరిగింది ఏమిటో చెప్పు అంది ఆవిడ. యాజ్ ఐ డిడ్ నాట్ నో వాట్ ది సిచ్యువేషన్ వాజ్ ఆల్ అబౌట్, ఐ సెడ్ టు హర్, అసలు ఏమిటో తెలియదు నాకు, ఈ గోడ దేని గురించి మాట్లాడుతుంటే. అప్పుడు నేను కొంచెం కంగారు పడి ఆవిడతో అన్నాను, ఇట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ ది వే దట్ ఇరిచ్ టోల్డ్. ఇరిచ్ నీతో చెప్పుంటాడు కదా ఇప్పటికీ, అలాగే జరిగింది. వెన్ హీ డిస్క్రైబ్డ్ వాజ్ 100% accurate. వాట్ హీ డిస్క్రైబ్డ్ వాజ్ 100% accurate అండ్ నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్ బెటర్ దాన్. ఇరిచ్ చెప్పింది 100% కరెక్ట్, ఇంకెవడో అంత కరెక్ట్గా చెప్పలేడు. దవానా స్టిల్ డిడ్ నాట్ రియలైజ్ దట్ ఇరిచ్ వాజ్ జోకింగ్. అయితే ఇరిచ్ ఆట పట్టిస్తున్నాను అప్పటికి కూడా ఆవిడ కనిపెట్టలేకపోయింది. షీ వాజ్ ఫీలింగ్ ఫ్లస్టర్డ్ అండ్ వాజ్ అబౌట్ టు క్రై. ఇంకా ఆవిడ పాపం ఏడ్ చేయడానికి సిద్ధంగా ఉంది. యూజువల్లీ ఆఫ్టర్ ఎ వైల్ ఆఫ్ ప్లేయింగ్ ప్రాంక్ ఎరిచ్ వుడ్ లాఫింగ్లీ రివీల్ దాట్ ఇట్ వాజ్ ఎ ఫ్రెండ్. ఈ స్టేజ్లో మాత్రం ఎరిచ్ ఊరికినే ఆట పట్టిస్తున్నాను, అవన్నీ పట్టించుకోవద్దు అని చెప్పేసేవాడు. ఆన్ దిస్ అకేషన్ హౌఎవర్ ఎరిచ్ డిడ్ నాట్ డూ దాట్. కానీ ఈసారి మాత్రం ఎరిచ్ అలా చేయలేదు. Feeling sorry for Davana, I revealed that Erich was only joking, for I did not even know what the issue was. నాకు మాత్రం బాధ కలిగింది, అరే ఇదేంటి అని వెంటనే దవానాతో చెప్పేశాను. ఇరిచ్ ఊరికే ఆట పట్టిస్తున్నాడు, నువ్వు సీరియస్గా తీసుకోకు దీన్ని, అసలు ఏమిటో మీరు మాట్లాడుకునేది నాకు తెలియదు అని చెప్పేశాడు. ఎవ్రీవన్ లాఫ్ బట్ ఇరిచ్ డిడ్ నాట్. అందరూ నవ్వారు కానీ ఇరిచ్ నవ్వలేదు. హీ వాజ్ సైలెంట్ ఫర్ ఎ వైల్. కాసేపు అలా మౌనంగా ఉండి, అండ్ వెన్ ది లాఫ్టర్ స్టాప్డ్ హీ లుక్డ్ అట్ మీ అండ్ సెడ్ సాఫ్ట్లీ బట్ స్టాండ్లీ. నవ్వులన్నీ ఆగిపోయిన తర్వాత నా మొహంలో చూస్తూ నెమ్మదిగా కానీ కఠినమైనటువంటి గొంతుతోనే ఇలా చెప్పాడు, వై డిడ్ యు డూ దాట్? ఎందుకు చెప్పావు అలాగా అమ్మాయికి, ఎందుకు చేసేవాళ్ళగా?
వై డిడ్ యూ టేక్ సైడ్స్ విత్ యర్ అగెనిస్ట్ మీ? నాకు వ్యతిరేకంగా ఆవిడతోటి నువ్వు జట్టు కలిసిపోయావు అనుకోవడం అది కరెక్టేనా? ద టోన్ ఆఫ్ ఇరిచ్ వాయిస్ మేడ్ మీ రియలైజ్ దట్ ఐ ఎర్రడ్ ఇన్ ఏ వెరీ బిగ్ వే. వెంటనే నాకు అర్థమైపోయి ఇరిచ్ గొంతులో భావాలు తెలిసిపోతాయి, పెద్ద తప్పే నేను చేశానని నాకు అర్థమైంది. ఐ సెట్ టు ఎరేజ్ ఇట్ వాజ్ ఓన్లీ ఏ జోక్. నేను కూడా సరదాగానే అలా చేశాను నేను అన్నాను. ఇట్ వాజ్ జస్ట్ ఏ గేమ్. అది ఏదో ఆటలో అలా అన్నాను కానీ నిన్ను నొప్పిద్దామని నేను చేయలేదు అని అన్నాను. ఐ వుడ్ నెవర్ టేక్ సైడ్స్ విత్ ఎనీ వన్ అగెనిస్ట్ యూ. నీకు వ్యతిరేకంగా నేను ఎవరితో ఎప్పుడు జత కలవను. షీ టుక్ ద జోక్ సీరియస్లీ అండ్ ఆల్ ఐ డిడ్ వాజ్ టెల్ హెర్ ద ట్రూత్ ఫార్ ఐ డిడ్ నాట్ ఈవెన్ నో వాట్ ది సిచ్యువేషన్ ఈజ్ ఆల్ అబౌట్. ఆవిడ కాసేపులో ఏడు చేస్తుందని భయపడి నేను చెప్పేశాను అంతే, అంతేగాని అసలు ఈ విషయం ఏమిటో కూడా నాకు తెలియదు కదా అన్నాడు. ఎరేజ్ కమెంటెడ్, బికాస్ షీ వాజ్ అబౌట్ టు క్రై యూ డిడ్ దిస్. కాసేపట్లో ఆవిడ ఇంకేడ్ చేస్తానుకుని నువ్వు ఇలా చెప్పేశావు అంతేనా? యూ ట్రై టు ప్లీజ్ హర్. ఆవిడ్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశావు. బట్ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ మై ప్లేస్. కానీ అరే ఇరిచ్ ఏమనుకుంటాడో అని నువ్వు అనుకున్నావా? అనుకోలేదు. ఐ వాజ్ ఎంజాయింగ్ ది గేమ్. నేను నిజంగా ఈ ఆటని చాలా ఆనందిస్తూ ఉన్నాను. యువర్ ఫోకస్ షుడ్ హ్యావ్ బీన్ ఆన్ కీపింగ్ మై ప్లేజర్. అంచేత నా ఆనందమును నిలపడంలోనే నీ ప్రయత్నం కొనసాగాలి. బట్ బై డూయింగ్ దీస్ యూ డిస్ప్లీజ్డ్ మీ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ హర్. ఆవిడ్ని సంతోషపెట్టడం కోసం నన్ను నొప్పించావు నువ్వు. యూ టుక్ హెర్ సైడ్ అగెనిస్ట్ మీ. అది ఆవిడతో కలిసిపోయి నన్ను ఒక శత్రువుగా నువ్వు చూశావు. ఐ రియలైజ్డ్ మై మిస్టేక్ అండ్ అపలగైజ్డ్ టు ఎరిచ్. ఎరిచ్తో క్షమించమని చెప్పాడు. ఎరిచ్ వాజ్ రియల్లీ గివింగ్ మీ ఎ టేస్ట్ ఆఫ్ ట్రైనింగ్ దే హ్యాడ్ రిసీవ్డ్ అండర్ బాబా. అంటే బాబా దగ్గర ఎలాంటి శిక్షణ ఉండేదో రుచి చూపించాడు ఆ వేళ మాకు ఎరిచ్. వేర్ వన్ హ్యావ్ టు కీప్ వన్స్ ఫోకస్ 100% ఆన్ ప్లీజింగ్ ద బెలివేట్ అండ్ నో వన్ ఎల్స్. మనం బాబాని ప్రేమించేటప్పుడు ప్రియతముడి యొక్క ఆనందమే మన దృష్టిలో ఉండాలని, మిగిలిన ప్రపంచం మొత్తం తిరగబడిపోయి నాకు అనవసరం అని ఉండాలని ధ్యాస. ఎరిచ్ దెన్ సాఫ్ట్లీ కమెంటెడ్. అప్పుడు ఎరిచ్ చెప్పాడు, రిమెంబర్ నెవర్ టు టేక్ సైడ్స్ విత్ ఎనీ వన్ అగెనిస్ట్ ద మండలి ఈవెన్ వైల్ జోకింగ్. అప్పుడు ఎరిచ్ అసలు విషయం చెప్పాడు. మండలి వాళ్లతో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు తమాషాకైనా సరే మండలి వాళ్లకు విరుద్ధముగా వ్యక్తులతో జత కట్టవద్దు అని అప్పుడు విషయం చెప్పాడు. యు కేమ్ హియర్ ఫర్ దాట్. అసలు ఇక్కడికి వచ్చింది నువ్వు మండలి వాళ్లతో సహజీవనం చేయడానికి, వాళ్లతో కలిసి ఆ వాతావరణాన్ని ఆనందించడానికి కదా. కీప్ యువర్ ఫోకస్ ఆన్ దేర్ ప్లేజర్. అంచేత మండలి వాళ్ళకి సేవ చేయడానికి నువ్వు వచ్చావు, అది మర్చిపోవద్దు నువ్వు ఎప్పుడు. It was these words of Erich which had such a profound impact upon me that I never judged or questioned their actions. ఆ క్షణం తర్వాత నేను ఎప్పుడు ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయలేదు. వాళ్ళు చేసిన పని ఇది తప్పని కానీ వాళ్ళ గురించి చర్చల్లో దిగడం కానీ నేను ఎప్పుడు చేయలేదు. బట్ క్యారీడ్ అవుట్ దేర్ ఆర్డర్స్ బ్లైండ్లీ ఈవెన్ ఇఫ్ దే అపియర్ ఇల్లాజికల్ టు మై మైండ్. అర్థం పర్థం లేనివిగా ఒక్కోసారి కనపడినా సరే నాకు అనవసరం, వాళ్ళు చెప్పారు చేయి. బాబా దగ్గర నైట్ డ్యూటీ చేస్తూ ఉండేవాడు భావ కల్చర్. ఇతను వచ్చినప్పుడు ఇతనికి మంచం పడుకోనాక ఒక మంచం ఉండే. బాబా ఉదయాన్నే చెప్పారు, ఒరే నాయన నువ్వు రాత్రికి డ్యూటీ దిగిపోయి మంచం దగ్గర పడుకోనాకి వెళ్ళినప్పుడు నీ మంచం మీరే పడుకో, గుర్తుపెట్టుకో అన్నాడు. పాటిల్ సదాశివ పాటిల్ వచ్చాడు, 70 ఏళ్ళ వాడు వచ్చాడు. బాబాతో రోజంతా గడిపాడు. సాయంత్రం వెళ్ళాడు. ఇంకా బాబుజీ డ్యూటీలో బాబా దగ్గర ఉన్నాడు. ఇతను మంచం నా కోసం వేశారని పడుకున్నాడు. ఇది రాత్రి ఎప్పుడో 11కు 12కు డ్యూటీ దిగాడు. వచ్చి ఈయన పడుకుని ఉన్నాడు. బాబా ఆర్డర్ ఆలోచించాడు, ఏం చేయాలి. బాబా ఆర్డర్ ప్రకారం వీడు లేచిపోవాలి, పడుకోవాలి, వాడిని కింద పడుకోమని. కానీ వీడి మనసు ఏం చెప్తోంది, బాబా చిన్ననాటి మిత్రుడు, మహాప్రేమికుడు, అతని కింద పడుకోమని నేను మంచమే పడుకోను ఎలా ఆలోచించాడు. ఈ రాజీకి వచ్చాడు. రాత్రి ఏదో లఘుశంకలు ఎగుతాడు. అప్పుడు చెబుదాం బాబా యొక్క ఇచ్చి ఇదయ్యా, నువ్వు కింద పడుకో, ఏమనుకోకని చెబుదాం అనుకున్నాడు. తెల్లారిపోయింది, లేవలేదు. ఇలా కూర్చో ఉన్నాడు. తెల్లవారి పొద్దున కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. సరే బాబాని తప్పించి తిరుగుతున్నాడు, ఎందుకు పట్టేసుకుంటాడు బాబా.
సరే లంచ్ టైం అయిపోయిన అమ్మాయి ఇది వేళ గట్టెక్కిసాను అనుకున్నాడు. బాబా అర్జెంటుగా కవర్ పంపించారు, బాబుజీ ఎక్కడున్నాడో రమ్మని. వెళ్ళాడు. వెళ్ళగానే సూటుగా కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే అని అడిగాడు. ఆయన ఎవడు తప్పించుకోలేడు. చెప్పాడు ఇలా జరిగింది. మరి నేను నీకేం చెప్పాను అన్నారు బాబా. అప్పుడు అతను వాదించాడు, అది కాదు బాబా ఇది పరిస్థితి. మరి అంత పెద్దవాడు అతను ఏమనుకుంటాడు ఒక్కసారి ఆలోచించి బాబా అన్నాడు. పెద్దవాడా అన్నారు. పెద్దవాడు. మరి నాకంటే పెద్దవాడు ఎవడైనా వృద్ధాతి వృద్ధుడు వెళ్తావు ఏన్షియంట్ వరల్డ్ అంటే అంతే, అంతకంటే ముసలాడు ఎవడు కదా. మరి వాడి గురించి ఏమనుకుంటాడో అని ఆలోచించావు, కానీ నేనేమనుకుంటానని ఎందుకు ఆలోచించారు మీరు అని చాలా కోపడ్డారు బాబా. అంచేత ఇఫ్ యు లవ్ ది బెలివెడ్, యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ వాట్ ది బెలివెడ్ ఫీల్స్ అబౌట్ మీ, నాట్ వాట్ ది వరల్డ్ థింక్స్ అబౌట్ యూ. ప్రపంచం ఏమనుకున్నా సరే మొహం మీద ఉమ్మేయించుగా నీకేనవుతుంది, అది నీ బిజినెస్ కాదు అది అని అప్పుడు చాలా చాలా గట్టిగా చెప్పిన విషయం.